భూమికి 600 తులముల బంగారము అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో పెట్టెను. ఇక్కడ ఏదో కొంచెం సమస్య ఏదో వచ్చి పడింది. బైబిల్లో ఏముందంటే దావీదట ఒర్నాను అనేటటువంటి వ్యక్తి యొక్క పొలములో బలిపీఠమును నిర్మించగా దేవుడు అగ్ని రూపములో వచ్చి ఆ బలిపీఠమును దహించినప్పుడు కత్తి పట్టుకున్నటువంటి దూత ఆ కత్తిని తన వరలో పెట్టుకొనెను అనుంది. అసలు అక్కడ కత్తి పట్టుకొని ఒక దూత ఎందుకుంది? దేవుడు అగ్ని రూపములో వచ్చినప్పుడు కత్తి పట్టుకున్న దూత ఆ కత్తి వరలో పెట్టడానికి కారణం ఏమిటి? అసలు ఎందుకు దూత కత్తి పట్టుకొని రావలసి వచ్చింది? చూద్దాం రండి. 14వ వచనము, 21వ అధ్యాయము 14వ వచనము. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిపోయారు. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా చాలు, యెరూషలేములో ఒక ఘోరమైనటువంటి పరిస్థితి దాపరించింది. ఏమిటట? 70,000 మంది చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? కారణం ఏమిటి? క్లుప్తంగాను క్షుణ్ణంగాను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాస్తవంగా నేను వేసిన ప్రశ్న ఏమిటి? సొలొమోను దేవాలయము నిర్మించబోతున్నాడు కదా, ఆ దేవాలయం నిర్మించాలి అంటే దానికి స్థలము కావాలి కదా, ఆ స్థలము ఎక్కడ? అది నా ప్రశ్న. కానీ ఆ స్థలం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక సమస్యను మీ ముందుకు తీసుకొచ్చాను. ఏమిటి ఆ సమస్య అంటే, యెరూషలేములో మరణదూత ప్రవేశించి ఒక్కొక్కరిని చంపగా 70,000 మంది చచ్చిపోయారు. ఆ 70,000 మంది చచ్చిపోయినప్పుడు దావీదు తల్లడిల్లిపోయాడు. దావీదు అల్లాడిపోయాడు. దావీదు దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చాడు. అలా దావీదు ఏడుస్తూ ఉంటే దేవుడు కనికరించి ప్రవక్త అయినటువంటి గాతును పంపించాడు. ప్రవక్త వచ్చి అంటున్నాడు, దావీదు, 1000 మంది ప్రజలు చంపబడుతున్నారని చెప్పి చూసి నువ్వు ఏడుస్తున్నావు కదా, దేవుడు నీకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు మోరియా పర్వతం దగ్గర ఒర్నోను అనేటటువంటి వ్యక్తికి ఒక పొలం ఉంది. ఆ పొలం దగ్గరికి వెళ్ళు. ఆ పొలంలో బలిపీఠము కట్టు. ఆ పొలంలో బలిపీఠము కట్టి దేవునికి దహన బలి అర్పించు. అక్కడ నువ్వు దేవునికి మొరపెట్టు. దేవుడిని మొర ఆలకిస్తాడు. మారణ హోమం చోటు చేసుకుంటుంది కదా, ఆ మారణ హోమాన్ని దేవుడు నిలిపివేస్తాడు. నువ్వు వెళ్ళి ఒర్నాను అనేటటువంటి వ్యక్తి యొక్క పొలము దగ్గర బలిపీఠము కట్టో అని ప్రవక్త సెలవిచ్చినప్పుడు దావీదు అక్కడికి వెళ్ళి ఒర్నానును కలిసి ఏం చేస్తున్నాడు? తన కళ్ళెమును 600 తులముల వెండికి కొనుక్కొని 26వ వచనం, పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. కనుక యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. 8వ వచనం, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను.
22వ అధ్యాయము మొదటి వచనము. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలిపీఠము ఇదే అని దావీదు సెలవిచ్చాడు. ఇదే దేవుని మందిరము నిర్మించవలసిన స్థలము అని దావీదు నిర్ధారించేశాడు. దావీదు ఆ స్థలాన్ని మందిరాని కోసం ఏర్పాటు చేశాడు. ఆ స్థలాన్ని దావీదు మందిరం కోసం ఏర్పాటు చేయడానికి కారణము ఘోరమైనటువంటి విపత్తు యెరూషలేములో యూదా ప్రజల మధ్య జరిగింది. 70,000 మంది చంపబడ్డారు. వాళ్ళు చచ్చిపోతూ ఉన్నప్పుడు దావీదు ఏడ్చుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి పాపము, జరిగినటువంటి లోపము పరిహరించటానికి దావీదుకు దేవుడు చెప్పింది ఏమిటయ్యా అంటే, ఒర్నానును అనే వాని యొక్క కళ్ళమును, అంటే పొలము నువ్వు కొనో, అక్కడ బలిపీఠము కట్టో, దహన బలి సమాధాన బలి అర్పించో, నేను ఆకాశం నుండి దిగి వస్తా, చేసిన పాపాన్ని క్షమిస్తా, శిక్ష నుండి తప్పిస్తా అని చెప్పగా దావీదు అలాగే చేశాడు. దేవుడు పాపమును పరిహరించాడు, పాపమునకు రావలసిన శిక్షను నిలిపివేశాడు. ఎక్కడ? ఒర్నాను పొలములో బలిపీఠము నిర్మించినప్పుడు.